వెల్కమ్ టు వివిడి న్యూస్ టీవీ. ప్రజల కోసం ప్రశ్నించే కొందరే. ముందుగా ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. నంద్యాలలో వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసం, పట్టణంలో ఉద్రిక్తత. తిరుపతిలో భారీ వర్షం, ఒక్కసారిగా మారిన వాతావరణం. వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసం కేసులో నిందితుడు అరెస్ట్, రాజకీయ కోణం లేదన్న పోలీసులు. పోలీసులకు ఏసీ హెల్మెట్లు, ఎండల నుంచి రక్షణకు వినూత్న చర్య. విజయవాడలో పొగాకు, మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా వాగ్దాన్. పవన్ కళ్యాణ్ పై వస్తున్న కబ్జా ఆరోపణలపై క్లారిటీ ఇచ్చిన జనసేన నేతలు. ఛాంపియన్స్ లీగ్ సంబరాలు, పారిస్ లో హింస. ఆర్టీసీ బస్సు టిప్పర్ డి, 3 మృతి, 7 మందికి తీవ్ర గాయాలు. బస్సు ఆపలేదని దాడి, ఆర్టీసీ డ్రైవర్ పై యువకుల దౌర్జన్యం. గుప్త నిధుల కోసం తవ్వకాలు, ఎల్లమ్మ గుట్టలో కలకలం. నంద్యాల పట్టణం శ్రీనివాస్ నగర్ లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని చాకలి జంబులయ్య అనే వ్యక్తి ధ్వంసం చేసినట్లు సమాచారం. విగ్రహం తల భాగాన్ని తొలగించడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించినట్లు తెలుస్తుంది. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. ఎవరు రాలేదు. తిరుపతి నగరంలో భారీ ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఒక్కసారిగా వాతావరణం మారిపోవడంతో నగరవాసులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలుచోట్ల రహదారులు జలమయం కాగా చల్లని వాతావరణం నెలకొంది. నంద్యాల శ్రీనివాస్ సెంటర్ లో వైఎస్ఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతను చాకలి జంబులయ్యగా గుర్తించగా గత 15 ఏళ్లుగా మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలిపారు. ఘటనకు రాజకీయ కోణం లేదని, మానసిక ఆరోగ్య సమస్యల కారణంగానే ఈ చర్యకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ రోజు ఉదయం 31/5/2026 తేదీన ఉదయం సుమారు 6:30 గంటలకి నంద్యాల పట్టణంలోని శ్రీనివాస్ సెంటర్లో ఉన్నటువంటి దివంగత ముఖ్యమంత్రి శ్రీ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని ఒక వ్యక్తి పగలగొట్టి తల తీసుకొని పోతున్నాడని చెప్పేసి మాకు 6:45కి 100 కాల్ ద్వారా సమాచారం వచ్చింది. ఆ సమాచారం వచ్చిన వెంటనే మేము 6:50కి 6:50 నిమిషాలకి
ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని స్టేషన్ తీసుకొని రావడం జరిగింది. ఆ వ్యక్తిని విచారించగా అతని పేరు నంద్యాల పట్టణము బయటపేట ఏరియాకి చెందినటువంటి చాగలి జంబులయ్య, వయసు 45 సంవత్సరాలు. తండ్రి లేట్ నాగయ్య అని చెప్పేసి అతనికి తెలిసింది విచారణలో. అతనికి 2 కూతుర్లు 1 కొడుకు సంతానం అని చెప్పేసి, ఇతను దాదాపు ఒక 15 ఇయర్స్ బ్యాక్ నుండి మానసికంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడని, వివిధ హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ తీసుకున్నాడని చెప్పేసి మాకు ప్రాథమికంగా తెలిసింది. అంతేకాకుండా ఇతని కూతురు స్వాతి అని చెప్పేసి అమ్మాయి 20 ఇయర్స్. ఈ సంవత్సరం 3వ నెలలో 6వ తేదీన ఉరేసుకొని సూసైడ్ చేసుకొని చనిపోయింది. ఆ అమ్మాయి కూడా సేమ్ మానసికమైన సమస్యలతోనే అమ్మాయి ఉరేసుకొని చచ్చిపోయింది. అది క్రైమ్ నెంబర్ 26/26 అని చెప్పేసి నంద్యాల 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో మేమే కేసు కట్టి విచారణ చేయడం జరిగింది. విచారణలో కూడా అదే విషయం బహిర్గతమైంది. ఆ విషయంలో ఇతను ఇంకా మానసికంగా తీవ్రంగా బాధపడుతూ ఈ దినం శ్రీనివాస్ సెంటర్లో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి స్టాచ్యూని పాల్గొట్టి తల తీసుకొని పోతున్నాడని చెప్పేసి తెలిసింది మాకు. ఇతని భార్య వచ్చేసి చాకలి బాలమ్మ అని చెప్పేసి మున్సిపాలిటీలో సిఆర్పిగా గత 2020 సంవత్సరం నుండి పనిచేస్తూ ఉంది. దీని వెనకాల ఎటువంటి రాజకీయ కోణం లేదు. ఇతని యొక్క మానసిక ఆరోగ్య పరిస్థితి బాగలేకనే జరిగింది. ఇతను ప్రస్తుతం మా కస్టడీలో ఉన్నాడు. ఇతని మీద కేసు నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకున్నాం. ఇతను మా యొక్క ప్రాథమిక విచారణలో వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినాడని చెప్పేసి తెలిసింది. అది కూడా ఇంకా లోతుగా విచారణ చేస్తుంది. దీని వెనకాల ఇంకా ఎవరైనా ఉన్నారా లేకుంటే వేరే యాంగిల్స్ ఏమైనా ఉన్నాయనేది కూడా విచారణ చేసి తదుపరి అప్డేట్స్ తెలియజేస్తాం. తీవ్రమైన ఎండలు, అధిక ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం కల్పించేందుకు వారణాసి ట్రాఫిక్ పోలీసులకు ప్రత్యేక ఏసీ హెల్మెట్లను అందించారు. విధి నిర్వహణలో గంటల తరబడి ఎండలు నిలబడే సిబ్బందికి ఈ హెల్మెట్లు చల్లదనాన్ని అందించి ఆరోగ్య సమస్యలను తగ్గించనున్నాయి. इसका बेल्ट भी है साहब. करना भी चाहिए. आवाज से तसल्ली होती है कि चल रहा है. बाइक है क्या आपके पास? लाइसेंस मांग रहे थे, जाओ जाके बाइक में. जल्दी करिए. जाइए आगे. ప్రపంచ పొగాకు రహిత దినోత్సవం సందర్భంగా విజయవాడలో ఎన్టీఆర్ జిల్లా పోలీసులు ఈగల్ బృందం ఆధ్వర్యంలో అవగాహన వాకథాన్ నిర్వహించారు. పొగాకు మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిమాణాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఈ కార్యక్రమం చేపట్టారు. వాడను ఇటువంటి పొగాకు ఉత్పత్తులను వినియోగించకూడదని సూచిస్తాను. నేను నా పర్యావరణాన్ని పొగాకు ఉత్పత్తుల వినియోగము మరియు
జన్వాడ కోడి చెరువు భూమికి సంబంధించిన కబ్జా ఆరోపణలపై జనసేన నేతలు స్పందించారు. ఆ భూమి పట్ట శిఖం భూమి మాత్రమేనని, కబ్జా చేసిన భూమి కాదని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ 2014లోనే ఆ స్థలాన్ని కొనుగోలు చేశారని, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగలేక మ్యుటేషన్ ఆలస్యమైందని తెలిపారు. 2020-21లో మ్యుటేషన్ పూర్తి చేసుకున్నారని, అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా కేవలం పంట తోటలు మాత్రమే పెంచుతున్నారని వెల్లడించారు. గత 2 రోజుల నుంచి 2-3 రోజుల నుంచి ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు మరియు ప్రత్యేకించి మా అధ్యక్షులు వారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఒక ఫామ్ హౌస్ ల్యాండ్ గురించి అనేది ప్రస్తావించిండ్రో, ఈ మధ్య అంటే నిన్న ఈ రోజు నుంచి కొన్ని యూట్యూబ్ ఛానళ్లలో దానిలో ఎఫ్టిఎల్ గురించి అని చెప్పి ఆ ల్యాండ్ గురించి కొన్ని ప్రశ్నలు ప్రస్తావించారు. దాని గురించి ఒకటి చెప్దామనే ఉద్దేశంతో ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ అనేది అందరిని పిలవడం జరిగింది. ఇప్పుడు జన్వాడ శంకర్పల్లి మండల్లో జన్వాడ విలేజ్ ఏదైతే ఉందో అందులో సర్వే నంబర్ 706 దాని గురించి ప్రస్తావించి అది కబ్జా చేసిందని చెప్పేసి ఒక లేనిపోని నిందలు, ఒక అసత్య ప్రచారం అనేది కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ప్రస్తావిస్తున్నాయి. ముఖ్యంగా ఎఫ్టిఎల్ ల్యాండ్ అనేది ఎప్పుడైతే ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ యావత్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి లేక్స్ ఐడెంటిఫై చేయాలని చెప్పేసి 2012-2013లో ఆర్వి కన్సల్టెంట్ అనేది ఒక ప్రైవేట్ సంస్థకు ఇవన్నీ నోటిఫై చేయాలి, సర్వే చేయాలని చెప్పేసి అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఆ సంస్థకు టెండర్ ఇచ్చింది. ఇస్తే అప్పుడు ఆ సంస్థ అనేది స్టార్ట్ చేసుకుంటూ వచ్చి ఇది ఏదైతే కోడిగుంట అనే చెరువు గురించి ప్రస్తావిస్తున్నారో ఇది 2017లో ఒకటి ప్రైమరీ నోటిఫికేషన్ కింద దాన్ని మార్క్ చేసి అది హెచ్ఎండిఏలో అప్లోడ్ చేయడం జరిగింది. కానీ పవన్ కళ్యాణ్ గారు కొన్నది ఎప్పుడు? ఇది 2014లో కొన్నారు. కానీ ఇది ఎప్పుడైంది? 2017లో అయింది. అయినాక వివిధ కారణాల వల్ల 2014లో కొన్న మొటేషన్ అనేది తను ఎంఆర్ఓ ఆఫీస్ నార్మల్ వ్యక్తిని తిరిగిపోయి అక్కడ చేసుకోలేదు. అప్పట్లో ఉన్న మీకు అందరికి తెలుసు, అదొక ఏమంటాం ప్రొసీజర్. మనం ఆ ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ కానీ ఆర్టీఓ ఆఫీస్ చుట్టూ కానీ ఎంతో తిరిగి కానీ మనం చేయడానికి అనేది లేదు. వివిధ పర్సనల్ కారణాల వల్ల అప్పుడు పోయి చేయించుకోలేదు.
అది మొటేషన్ పెండింగ్ పడ్డది. 2021 లేదా మొటేషన్ జరిగింది. ఇది ఎప్పుడైతే ప్రైమరీ నోటిఫికేషన్ కింద హెచ్ఎండిఎల్ 2017లో చేసారో ఫైనల్ నోటిఫికేషన్ 2024లో ఫైనల్ నోటిఫికేషన్ హెచ్ఎండిఎల్ చేయడం జరిగింది. ఇప్పుడు అక్కడ ఏ విధమైనటువంటి కాంక్రీట్ కట్టడాలు కట్టలేదు, అందులో ఒక తోట పెట్టుంది. దీని పక్కకు ఇంకా ఏవైతే సర్వే నెంబర్స్ ఉన్నాయో అవి ఇటు ఉన్నాయి. యూరోపియన్ ఫుట్బాల్ ఛాంపియన్స్ లీగ్ ఫైనల్లో విజయం సాధించిన తర్వాత ప్యారిస్ లో అభిమానుల సంబరాలు హింసాత్మకంగా మారాయి. రోడ్లపై వాహనాలకు నిప్పు పెట్టడం, ఈఫిల్ టవర్ పరిసరాల్లో ఉద్రిక్తతలు చోటు చేసుకోవడంతో పోలీసులు భారీగా మోహరించారు. ఘటనల నేపథ్యంలో 280 మందిని అరెస్ట్ చేశారు. శాంతి భద్రతల దృష్ట్యా మెట్రో స్టేషన్లు, ట్రామ్ రైళ్లు, బస్సు సర్వీసులను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. విశాఖపట్నం గాజువాకలో తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు ఆగి ఉన్న టిప్పర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్తో పాటు 2 మహిళలు మృతి చెందగా మరో 7 తీవ్రంగా గాయపడ్డారు. రాజమండ్రి నుంచి పార్వతీపురం వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమై సీట్లు రోడ్లపై ఎగిరిపడడంతో ప్రమాద తీవ్రత స్పష్టమైంది. వరంగల్ జిల్లా పార్వతీగిరి మండలం అన్నవరంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్పై 2 యువకులు దాడికి పాల్పడ్డారు. పెద్దతాండా వద్ద బస్సు ఆపలేదన్న ఆగ్రహంతో బైక్ పై వెంబడించి అన్నవరం దర్గా బస్టాండ్ వద్ద బస్సును అడ్డగించారు. అనంతరం డ్రైవర్ మురళిపై చేసుకుని దుర్భాషలాడారు. ఘటనపై పోలీసులు, ఆర్టీసీ అధికారుల విచారణ చేపట్టి బాధితులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. బస్సు వేసుకొని వస్తున్నా 80 మంది దాకా ప్యాసింజర్లు ఉన్నారు బస్సులో.
5 మంది ప్యాసింజర్లు ఉంటే ఈ కన్నడ దాంట్లో అన్ని దిక్కులు ఆపుకుంటూ వస్తూనే ఉన్నారు సీతారామ దిక్కులన్నీ. ఈ తండకు వచ్చినాక ఈ అబ్బాయి ఏడున్నాడో ఈ ప్యాసింజర్ ఉన్నాడో తెలియదు. ముందుగా వాళ్ళ ప్యాసింజర్ కూడా నా పక్కన ఉన్న కూడా చూసింది, ఎక్కడ ఎవరు లేరు. ఇక్కడికి వచ్చినాక సడన్ గా వచ్చి బండి పెట్టండి, బండి పెట్టి వచ్చి దేవసైడ్ గుంజి ఎట్ల పడతాను కొడటానికి కొట్టి ఎట్ల పడతా గుట్టుకుంటా నువ్వు బస్ ఆపలేదు లంజర కానీ ఎందుకు నేను ఎక్కడ ఆపలేదు చెప్పండి అంటే అన్నర సెంటర్ ఆపలే అంటే చల్లగా మీరు లేరు కదా అని నేను అంటే మీ ఆడనే ఉన్నాడు మా చెట్టు కిందనే ఉన్నాం మా ఇంటికాడ అన్నారు. మరి వాళ్ళ ఇల్లు ఎక్కడ మాకు తెలియదు, మా స్టాఫ్ ఉన్న కానీ మేము ఆపుకుంటాం, మా సర్వీస్ సెంటర్ మేము ఆపుకుంటాం. ఆడ ఆపితే ప్యాసింజర్ అందరిని అడిగాను, ప్యాసింజర్ కూడా చెప్పి ఇవ్వలేరు అని చెప్పి పిల్లగాడు వచ్చి ఈ విధంగా మమ్మల్ని కొట్టడం జరిగింది. నర్సంపేట అక్కడ పెద్ద తాళక ఇప్పుడు బస్ కాడ మంది ఉన్నారా? ఉన్నారు, ఇటు పక్క ఇటు పక్క లేరు, అటు పక్క ఉన్నారు. ఇప్పుడు ఇటు బస్ స్టాప్ ఇటు అన్నారం వచ్చేకెళ్ళి ఇటు సైడ్ ఏమన్నా లేరు. ఎడవ చేకెళ్ళి ఉన్నారా బస్ స్టాప్ కాడ? లేరు లేరా? లేరు. మరి డ్రైవర్ ఆపలేదట వాళ్ళని చూసి? ఆ సైడ్ ఉన్నారు, ఆ సైడ్ ఉండే ఆపితే ఆయన ఆపలే. ఇటు సైడ్ ఉన్నారా? ఇటు సైడ్ లేరు, ఎవరు లేరు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మ గుట్టలో గుప్త నిధుల తవ్వకాలు కలకలం రేపాయి. ఓ మహిళ తన సొంత స్థలంలో షెడ్లు ఏర్పాటు చేసి తవ్వకాలు చేపట్టగా అక్కడ నిమ్మకాయలు, కొబ్బరికాయలు, పసుపు, కుంకుమతో పూజలు చేసిన ఆనవాళ్లు కనిపించాయి. గుప్త నిధుల కోసం క్షుద్ర పూజలు నిర్వహిస్తున్నారనే అనుమానాలతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. ఏమో బలిస్తాందుకు గుంతలు తవ్విండ్రు, తాగుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, బరువాత తిరుగుతున్నారు. సరిపోతుంది. మాది ఎల్లమ్మగుట్ట. మా ఇంటి పక్కకు ఒక తడకల షెడ్ వేసి గుంతలు తవ్వి భయానక వాతావరణం సృష్టిస్తున్నారు. అది మాకు అర్థం కాక భయపడి ప్రజలందరూ గల్లీలంతా భయపడి వాళ్ళని ఇలా ఒక 10 మంది కనుక్కునేసరికి అంతా వెళ్ళిపోయినరు. 2 గుంతలు తవ్విండ్రు, పూజ సామాన్లు అవి ఇవి పెట్టి రాత్రి అంతా తాగుతున్నారు, తింటున్నారు, అన్నీ చేస్తున్నారు. ఇది సంగతి. మా భయపడి మీకు ఎక్కడ వాళ్ళు ఇక్కడ ఎల్లమ్మగుట్టకు ఉంటారు వచ్చేటోళ్ళు, వాళ్ళు ఎవరో మాకు తెలియదు. ఎల్లమ్మగుట్ట 20 డివిజన్లో రైల్వే ట్రాక్ దగ్గర ఇక్కడ ఎవరు పాడుపడ్డ ఇల్లున్నది. వాళ్ళు శుద్ధ పూజ చేసినట్టు 2 గుంతలు తవ్వారు. అది దేని గురించి తవ్వారు ఏంటో ఇంతవరకు తెలియదు. మళ్ళీ పిల్లలు ఇక్కడ తిరుగుతూ ఉన్నారు, చుట్టుముట్టు తడకల షెడ్ వేసారు. మళ్ళీ ఇంటికాడ ఇక్కడ ఆడవాళ్ళు లేడీస్ ఉంటారు, పిల్లలు తిరుగుతూ ఉంటారు రాత్రికి. ఆ పిల్లల భయంతో ఆందోళనతో ఇది ఏంటి ఇంకా అని తెలవాలని దీని మీద పోలీసులు స్పందించి దానికి డీటెయిల్స్ తెలుసుకోవాలని ఈ 4th డివిజన్ 20 డివిజన్లో మా గల్లీలో మేమందరం అది ఎప్పుడు తవ్వినో తెలియదు ఇంటిమేషన్ ఇంతవరకు. అది దేని నుంచి తవ్వుతారో మాకు తెలియాలని. ఇంటి ఓనర్ అంటే ఎవరు తెలియదు ఇంతవరకు. అది పిల్లర్ కుక్కలకు తవ్వాలంటేనేమో పిల్లర్ కుక్కలేమో దూరం డిస్టెన్స్ తవ్వాలా, అది పక్కకే తవ్వేరు. అది కూడా 2 కుక్కలు తవ్వేరు. అది ఎందువల్ల తవ్వేరు ఏంటిది మాకు తెలియాలని ముందే ఇక్కడ చిన్న పిల్లలు ఉన్నారు, ఏంటిది ఏం కథ అని క్షుద్ర పూజలు చేసేటట్టున్నారు. రాత్రిపూట 12-1 గంట దాకా ఉంటున్నారు, తాగుతున్నారు, తింటున్నారు. ఏం చేస్తున్నారో మేము భయపడి అటు పోలేదు. పొద్దున పోయి చూస్తే ఆ గుంతలు ఉన్నాయి. అట్లా మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వివిడి న్యూస్ టీవీ, ప్రజల కోసం ప్రశ్నించే గొంతునే.